అఖండ 2 అఖండ శివతాండవం నిజంగా థియేటర్లో శివతాండవమే చేయడానికి సిద్ధమైందని చెప్పాలి. సినిమా డిలే అయినా కూడా ఎక్కడా కూడా ఆ ఫీల్ అయితే కనిపించకుండా చాలా బలంగా ఈ సినిమాని ప్రచారం చేసుకుంటూ మళ్ళీ ముందుకొచ్చారు. నిజంగా అంటే సినిమా ఎందుకు రిలీజ్ అవ్వలేదు ఏంటి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం. బట్ వారం తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లాస్ట్ వీక్ ఏ డేట్లో ఏ వారంలో రిలీజ్ అవ్వాలో అదే వారంలో మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేసుకుంటూ వచ్చారు సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలు. చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ కాదు, నిజంగా చెప్పాలంటే శివతాండవమే చేయటానికి ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పాలి. ఎందుకు అంటే బోయపాటి గారి కాంబినేషను, తమన్ గారి కాంబినేషను, అలాగే ఇటు బాలకృష్ణ గారి కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవసరం. బోయపాటి అలాగే బాలకృష్ణ గారి కాంబినేషన్లో గతంలో వచ్చినటువంటి అఖండ కావచ్చు, అతను అంతకుముందు సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, ఇవన్నీ ఏ రకమైనటువంటి ఇండస్ట్రీ హిట్లు కొట్టాయో అదే రకంగా కాదు, దానికి మించి ఉండేలా చాలా బలంగా థియేటర్లో పూనకాలు తెప్పించేటువంటి సీన్లు తెప్పించారని చెప్పాలి. ఎస్పెషల్లీ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయటం, సనాతన ధర్మం యొక్క ఒక పరిరక్షకుడిగా బాలకృష్ణ గారు శివతాండవం అని చెప్పాలి. విశ్వరూపం ఆయన. నార్మల్గా కూడా ఆయన నటన గురించి మనం ప్రత్యేకించి చెప్పలేం, ఎందుకంటే మిగతాట్ల గురించి పక్కన పెడితే ఆయన నటన పరంగా ఆయన చెప్పేటువంటి డైలాగ్ డెలివరీకి బేవచ్చమైన ఫ్యాన్స్ ఉంటారు. సో అదే రకమైనటువంటి ఈ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పండగనే చెప్పచ్చు. ఇది లాస్ట్ వీకే జరగాల్సింది, బట్ వారం తర్వాత వెళ్ళినా కూడా సినిమాలో ఒక శివతాండవాన్ని మనం చూడబోతున్నాం. రేపొద్దున్న ఈరోజు కూడా దీనికి సంబంధించినటువంటి ప్రీమియర్ షోలు పడుతున్నాయి. ఒక రేంజ్లో కనిపిస్తుంది ఈ సినిమాకి సంబంధించి. నాకు తెలిసి ఇది గనక అంటే ఇప్పుడు ఇలాంటి పెద్ద సినిమా కూడా సరిగ్గా లేకపోవడం కూడా ఈ సినిమాకి మంచి ప్లస్ అనే చెప్పాలి. వారం తర్వాత లేట్ అయినా కూడా ఈ సినిమాకి సంబంధించి హైప్ ఎక్కడ తగ్గల, ఇంకా పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ వచ్చినటువంటి ఆ ఇష్యూస్ కావచ్చు, కాంట్రవర్షియల్ కావచ్చు, అన్నీ కూడా ఈ సినిమాకి ఇంకొంచెం హైప్ ఇచ్చేటువంటి పరిస్థితులే కనిపించాయి కానీ తగ్గేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లా. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సనాతన ధర్మానికి సంబంధించి మంచి ప్రాముఖ్యత తీసుకొచ్చేటువంటి సినిమా కూడా అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎస్పెషల్లీ చాలా బాగా నేరేట్ చేశారట ఆ సనాతన ధర్మానికి సంబంధించి. ముఖ్యంగా బాలకృష్ణ గారి ఓల్డ్ గెటప్, స్వామీజీగా అఘోరాగా ఉండేటువంటి గెటప్ ఏదైతే ఉందో అది గూస్ బంప్స్ తెప్పించేటువంటి సీన్స్ ఉన్నాయట. చాలా అద్భుతంగా ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు వచ్చినటువంటి రిపోర్ట్ అయితే ఉంది. సరే ఒక రేంజ్లో ఉంటుందని చెప్పి అయితే ఇప్పటివరకు మాట్లాడాం. అంటే హై ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా లేదా అనేది చాలామందిలో ఉంది. బట్ ఒక్కసారిగా ఉన్నవన్నీ కూడా పటాపంచులు చేసి అంతకు మించి హై ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే విధంగా ఈ సినిమా ఇప్పుడు స్టార్టింగ్ చూస్తుంటేనే మనకి ఇలా అనిపిస్తుంది. ఇకపోతే 2-3 రోజులు వరుసగా ఉన్నాయి, పెద్ద సినిమాలు కూడా ఏమి లేవు, చిన్న చిన్న సినిమాలు ఉన్నప్పటికీ కూడా. నిన్న ఎవరో బన్నివాస్ గారు అనుకుంటా, మనం ఏదన్నా ఒక చిన్న కారు ఒక బైక్ వేసుకు వెళ్తుంటే పెద్ద లారీ వస్తుంటే మనం పక్కకు తప్పుకోవాల్సిందే, తప్పుకోకపోతే మనల్ని ఎక్కించుకుపోద్ది అని. సో అదే పరిస్థితి ఉంది. చిన్న సినిమాలు వచ్చినా కూడా ఇప్పుడు బాలకృష్ణ గారిని చూసి భయపడేటువంటి పరిస్థితుల్లో ఉంది. అఖండ శివతాండవాన్ని, అఖండ 2ని ఒక రేంజ్లో కనిపిస్తుంది. అదొక భారీ బుల్డోజర్ లాంటిదని చెప్పాలి. సో అలాంటిది ఇప్పుడు థియేటర్ల మీద యుద్ధానికి వచ్చింది, శివతాండవానికి వచ్చింది. ఇంకా బాలకృష్ణ గారి అభిమానులు, నందమూరి అభిమానులకి వాళ్ళ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఈరోజు అసలు ఒక రేంజ్లో వాళ్ళంతా కూడా మొత్తం సెలబ్రేషన్స్ని గతంలో మొన్న చేసినటువంటి దానికి మించి చేసి చూపించాలి అనేటువంటి పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటారు. సో గతంలో ఇది థియేటర్లో స్క్రీన్ పడలేదు, ఈసారి దానికి మించి పడాలి, దానికి మించి సెలబ్రేషన్స్ చేయాలి. డబల్ ధమాకా అన్నట్టుగానే దానికి ఎంత లేట్ అయిందో దానికి మించి సెలబ్రేషన్స్ చేయాలనేటువంటి దాంట్లో ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది.